అసూయలు, ఈర్ష్య. ఇప్పుడు ఇక్కడ కూర్చున్నా, గురుగారితో పరిచయాలు అయిపోయి మనకి 4 ఏళ్ళు అయిందా, 10 ఏళ్ళు అవుతుంది సుమారు అనుకుందాం. అరే 30 ఏళ్ళ నుంచి పత్రికతో పాటు నేను కలుసున్నానే, నాకే విలువ లేదు, 10 ఏళ్ళ నుంచి వచ్చి ఈయనకి పెద్దపేట వేసారే అని నా మనసులో ఒక ఆలోచన పుట్టిందే అనుకుందాం. అంటే నాలో నుంచి ఏ విధమైనటువంటి జనరేట్ అయింది? ఇప్పుడు ఒక విధమైనటువంటి అసూయ. అర్థమైందా? ఒక విధమైన అసూయ ఎప్పుడైతే నాలో జనరేట్ అవుతుందో, నిన్నగాక వచ్చిన మొన్న స్వామీజీ అప్పుడు ఎంత పెద్దవాడు అయ్యాడంటే అసూయ అనేది నాలో నుంచి పుట్టింది. అర్థమైందా? పత్రిక ఏం చెప్పారు? ప్రతి వ్యక్తి ఎదగటానికి ఒక 3 కావాలని చెప్పారు. ఏమిటి 3 అని అంటే, ఒకటి సాధన. ఈ సాధన అనేది చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవ అని చెప్పి అన్నాం. ఎంత సాధన చేయగలిగితే అంత శక్తివంతంగా ఎదుగుతాము. రెండవది ఏమిటంటే స్వాధ్యాయము. మంచి పుస్తకాలు చక్కగా చదవగలిగి ఉండాలి. ఇక్కడ స్వాధ్యాయం అంటే అర్థం ఏమిటంటే, మంచి పుస్తకాలు చదివి జ్ఞానాన్ని తీసుకోవడంతో పాటు స్వ అధ్యయనం. నన్ను నేను అధ్యయనం చేసుకోవాలి, ఎప్పటికప్పుడు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నేను చదివింది ఏమిటి, మాట్లాడేది ఏమిటి, ఎలా నేను జీవించగలుగుతున్నాను అనేటువంటి ఆత్మ పరిశీలన ఎప్పుడైతే ఉంటుందో, నాలో వచ్చే ప్రతి ఆలోచన మీద కూడా నేను నిఘా పెట్టేసి ఆ బంధంలో నుంచి బయటకు రావడానికి ప్రయత్నం చేస్తాను. అర్థమైందా? అది స్వాధ్యాయం అన్నప్పుడు. ఇవాళ మనకు తెల్లాలేసే అసూయ, ఈర్ష్య, పక్కన వాళ్ళతో కంపేర్ ఇవన్నీ ఎక్కువైపోయినప్పుడు ఇంకా మన మాయలోనే మగ్గుతుంటే ఈ జీవాత్మ స్థాయి నుంచి పరమాత్మ స్థాయికి ఎప్పుడు వస్తాం మనమంతా కూడా? అర్థమైందా? అందువలన ఈ స్వేచ్ఛ అంటే అర్థం ఏంటంటే, ఏ అరిషడ్ వర్గాలు, ఏ అసూయ, ఈర్ష్య, ద్వేషాలు మనందరినీ కూడా కమ్మేసి ఉన్నాయో వాటన్నిటి నుంచి మనం బయటకు వస్తే తప్ప స్వేచ్ఛ జీవులు కాలేము. అవునా కాదా? ఇప్పుడు మరి పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేదాకా మనల్ని మనం ఆత్మవిమర్శ చేసుకోగలిగితే, నాలో అసూయ లేదు, ఈర్ష్య లేదు, పక్కన వాళ్ళతో కంపేర్ చేయను, ఏ కామక్రోధాలకి నేను లొంగను అన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేయొత్తండి. ఇప్పుడు నిశ్చింతగా ఎత్తాలి. వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేద్దాం. ఓకేనా? రైట్. అది పరిస్థితి. మనకి నిజమైనటువంటి స్వేచ్ఛ అంటే ఏమిటంటే, ఈ మాయ నుండి మనం బయటపడాలి. ఈ మాయ నుండి బయటపడటాన్ని ఆధ్యాత్మికత అని చెప్తాం. అర్థమైంది? రియల్ స్పిరిచువాలిటీ అంటే ఏమిటంటే, ఆ మాయ అనే బంధంలో నుంచి ఎప్పుడైతే మనం బయట పడతామో అప్పుడు ఈ జీవాత్మ స్థాయి నుండి పరమాత్మ స్థాయికి ఎదుగుతాము. ఓకేనా? మరి ఉన్న పరమాత్మలందరికీ ఒకసారి మళ్ళొకసారి మనం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రైట్, ఒక 10 నిమిషాలు ధ్యానం చేసి మార్నింగ్ సెషన్ మనం క్లోజ్ చేసుకోవచ్చు. తర్వాత లంచ్ బ్రేక్ ఉంటుంది. ప్రతిదానికి ఒక నిర్వహణకర్త కావాలి కదా, ఒక నిర్వహణకర్త. ఎంత పెద్ద పిఎస్ఎస్ మూవ్మెంట్ యొక్క ఆధ్వర్యంలో ఎన్నెన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు మరి రాజకుమారి మేడం వీళ్ళ కమిటీ ద్వారా ఈ ఏర్పాటైనటువంటి ప్రాంగణంలో రవి గారు ఒక డెంటల్ డాక్టర్గా ఆయన ఉన్నప్పటికీ కూడా కొంత కార్యక్రమాలు నిర్వహించాలనే సదుద్దేశంతో ఇక్కడికి వచ్చి ఇటువంటి 3 రోజుల పాటు యజ్ఞానికి తలపెట్టినట్టు ఆయనకు ఒకసారి తప్పట ద్వారా స్వాగతం పలుకుదాం. ఆయన సందేశం కూడా. ఎన్నోసార్లు మన పిరమిడ్ ధ్యాన కేంద్రానికి వస్తూ సదానందగిరి స్వాముల వారు మనల్ని చైతన్యపరుస్తూ ఉన్నారు. వారు వేదిక మీద ఉండడం, జక్కా రాఘవరావు గారు, జక్కా పద్మ గారు దంపతులు విచ్చేయడం మనకి వాళ్ళ ఆనందకరమైనటువంటి సందర్భం. ఈ కార్యక్రమం జరగడానికి సంకల్పం నేను తీసుకున్న ఎంతోమంది సహాయ సహకారాల వల్ల ఇది ఇక్కడ జరుగుతూ ఉంది అద్భుతంగా. రాజకుమారి మేడం, లక్ష్మీ మేడం వీళ్ళందరూ కూడా ఇంకా ఎంతోమంది సహకరించారు. ఇలాంటి కార్యక్రమాలు మనం ఎన్నో రాబోయే కాలంలో జరుపుకోవాలి. ఇందాక వచ్చినటువంటి మేడం గారు మనల్ని ఎంతో స్ఫూర్తినిచ్చే విధంగా ఎంతో మంచి ఉపన్యాసాన్ని ఇచ్చారు. ఆవిడ చేసిన దాంట్లో హిందుత్వ గురించి కూడా మనకి టచ్ చేశారు. అంటే మన హిందుత్వంలో మనం బొట్టు పెట్టుకుంటాం, దాన్ని తీపిచ్చేసేటువంటి పరిస్థితులు జరుగుతున్నాయని మనకి తెలియజేశారు. ఆ విధంగా కూడా మన హిందూ సమాజాన్ని మనం కాపాడుకోవాల్సినటువంటి గురుతర బాధ్యత మన భుజస్కంధాల మీద ఉంది.
ఎవరో వచ్చి బాగు చేయరు, ఎవరో వచ్చి బాగు చేయరు. నీ ఇల్లు పాడైతే ఎవరో వచ్చి బాగు చేయరు, నువ్వే చేసుకోవాలి. అదేవిధంగా హిందుత్వాన్ని కాపాడుకోవలసినటువంటి బాధ్యత కూడా మన మీదే ఉందని నేను మరొక్కసారి మీకు గుర్తు చేస్తున్నాను. అంతటి సారాంశంలో ఆవిడ బాణంలాగా ఒక విషయాన్ని మన దగ్గరికి తీసుకొచ్చారని నేనైతే గమనించాను. థ్యాంక్ యూ. మరి సో ఇవాళ జక్కా రాఘవరావు గారు, జక్కా పద్మ మేడం దంపతులు ఇద్దరు కూడా ఇక్కడ మనకి రమణ మహర్షి పిరమిడ్కి వచ్చి మన ఆహ్వానాన్ని మన్నించి వచ్చి వారి సందేశాన్ని, వారి జ్ఞానాన్ని పంచుకున్నందుకు చాలా 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 థ్యాంక్స్ మేడము, సార్, మీ ఇద్దరికి. అందరూ కూడా ఒక్కసారి గట్టిగా కర్తాల ధ్వనుల మధ్య సార్ని మేడంని మనం సత్కరించుకుందామండి. చక్కగా, ఎందుకంటే మన సొసైటీలో పత్రి సార్ తర్వాత పత్రి సార్తో పాటు అడుగులో అడుగేస్తూ 30 సంవత్సరాల పైన ఆయనతో పాటే తిరిగి అన్ని మెలకువలు నేర్చుకొని ఎలా ఉండాలి, ఎలా తినాలి, ఎలా మాట్లాడాలి, ప్రతి విషయం కూడా వారి దగ్గర వారి వెనకమాలే ఉండి మొత్తం అంతా నేర్చుకున్న ఈ దంపతులు మనం వీళ్ళ దగ్గర నేర్చుకోవాల్సిన అవసరం మనకి ఎంతో ఉందండి. ఎంత వినయం అంటే అసలు మాటలు చాలవండి. ఎందుకంటే ఎదిగే కొద్దీ ఒదగమని ఎలా అయితే చెప్తారో దానికి నిలువెత్తు ఎగ్జాంపుల్ వీళ్ళే అండి. చక్కగా ఎంత జ్ఞానం ఉండా ఒదిగి ఎంత సింపుల్గా ఉంటారో. ఎక్కడైనా సరే మన సొసైటీలో మన పత్రి సార్ దంపతుల తర్వాత ఆది దంపతులుగా కొలుసుకునే సార్ని మేడంని ఒక్కసారి మనం సన్మానించుకుందాం. సన్మానం మ్యూజిక్ అండి. జ్యోత్స్న పైకి రమ్మ ఒకసారి. సార్ని గురించి మాట్లాడొచ్చా? రాఘవరావు సారు పద్మా మేడం గురించి చెప్పాలంటే ఎంత చెప్పినా కూడా తక్కువేనండి. ఇప్పుడు ఏదైనా విషయం వచ్చి సార్ ఏం చేయమంటారు, ఇట్లా చేద్దామని అనుకుంటున్నాము అని అంటే ఆయన ఎప్పుడు ఒకటే చెప్పేవారు అనమాట.
అమ్మ, మనకి ఆశయం ఎంత గొప్పగా అయినా సరే ఉండొచ్చు, కానీ మనం ఎప్పుడు కూడా వాస్తవంలో జీవించాలి. మన ఆలోచన వేరు, వాస్తవం వేరు. ఆలోచనలు గొప్పగా ఉండాలి, కానీ క్రియకు వచ్చేటప్పుడు మటుకు మనం వాస్తవాన్ని కూడా పరిశీలించుకోవాలి అంటూ అనుక్షణం 29 సంవత్సరాలుగా గైడ్ చేస్తూ పద్మా మేడం ఏంటి, సార్ ఏంటి, ఆ గుడివాడ పిరమిడ్ని ముందలకి తీసుకెళ్తూ ఆ భాగం కూడా, ఆ క్రెడిట్ కూడా సార్ది మేడందినండి. ఏ డౌట్ వచ్చినా సరే నేను ఫస్ట్ తీసుకునేది ఆయన దగ్గరే. ఒకవేళ నేను ఏదన్నా సరికాని ఆలోచన కనుక ఆయన కనిపిస్తే, అమ్మ నువ్వు ఇట్లా అన్నావు, అది నాకు నచ్చలేదు, ఇది కాదు ఇది అని చెప్పేసని ఓపెన్గా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండే పిరమిడ్ సొసైటీలో గ్రేట్ మాస్టర్స్లో ఒకరండి రాఘవరావు సారు. థ్యాంక్ యూ. ఇంకా పద్మా మేడం అయితే మరి విజయవాడ అంటే సెంటర్, అన్ని సొసైటీస్కి కూడా ఫస్ట్ విజయవాడలో దిగి సార్ వాళ్ళ ఇంటికే వచ్చేవారు. మరి ఆ తల్లి భోజనం చేయకుండా వచ్చిన అతిథులకి వండింది పెట్టి, ఆ తల్లి ఎన్ని రాత్రులు ఉందో అది మాకే తెలుసండి. ఎందుకంటే మేము కూడా వెళ్ళే వాళ్ళ లిస్టులో వారానికి 5 రోజులు వారి ఇంటికి వెళ్తూ ఉండేవారం. ఇంకా అందుకోసమని చెప్పేసని మరి అంత సహనంతో, అంత ఓర్పుతోటి మనకి అతిథి దేవో భవ అంటారు కదా, నిజంగా అన్నపూర్ణలాగా వచ్చిన వాళ్ళందరికీ పగలు రాత్రి తేడా లేకుండా వండి వడ్డిస్తూ, ఈ మధ్యకాలంలో ఆమెకి ఏదన్నా కొంచెం టైం తీసుకుని ఆ పుస్తకాలు అవన్నీ రాస్తున్నారు తప్ప, నిజంగా ఆ తల్లికి వచ్చిన వాళ్ళని చూసుకుంటంతో సార్కేమో చుట్టుపక్కలంతా ప్రచారాలు చేసి ఆ వచ్చిన వాళ్ళతో సత్సంగాలు చేయటంతో జరిగిపోతూ ఉండేది. మరి అంతటి గొప్ప గ్రేట్ మాస్టర్స్ ఈరోజు వచ్చి మరి వారి జ్ఞాన సందేశాన్ని అందించినందుకు రమణ మహర్షి క్షేత్రం తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. థ్యాంక్ యూ సార్. ఆ తండ్రి దయకు పాత్రులయ్యి మనం అందరికీ ధనమంతా ఆమె సంపాదించి మనకు పంచిపెట్టింది. అలాంటి ఈ మహానీయులందరికీ పంచిపెడితే ఈ మహానీయులందరూ ఏరుకొని దాన్ని బలం చేసి, దాన్ని ప్రబలం చేసి ప్రపంచం అంతా పరుస్తూ ఉండారని, ఈ మహానుభావులు ఇట్లా పరుస్తూ ఉండారంటే వీళ్ళని చూస్తే జన్మ తరించిపోతున్నది. థ్యాంక్ యూ అమ్మా. ఈ ప్రపంచం చల్లగా ఉంటుంది. ఈ ప్రపంచం చల్లగా ఉంటేనే దేశం శిశశ్యామలంగా ఉంటుంది. ఇలాంటి మహానుభావులు అడుగుపెట్టిన ఊరు, వాళ్ళు ప్రవేశించిన స్థలము, వాళ్ళ చేయి సలవ, వాళ్ళ జీవితాలు, మన గుడివాడ, మన కృష్ణగిల్ల ఎన్ని పుణ్యాలు చేసుకున్నదో, ఎంత ధన్యత్వం చెందిందో. ఓకే తల్లి. థ్యాంక్ యూ మేడం. అమ్మ, ఇప్పుడు మేడం గారు చక్కగా మన చేత ఒక్క 5 నిమిషాలు ధ్యానం చేయిస్తారు. ఆ ధ్యానానంతరం మనం భోజనానికి వెళ్ళి మళ్ళీ 2:30 కల్లా వచ్చేద్దాము. స్వామివారి సందేశాన్ని కూడా మనం అందుకుందాము. అమ్మ ఓకే మాస్టర్స్, పత్రిక మన చక్కని సందేశం ఇచ్చారు. ఏ కార్యక్రమం మొదలుపెట్టినా ధ్యానంతో మొదలు పెట్టాలి, మళ్ళీ ముగింపులో ధ్యానంతోటే ముగింపు చేయాలి అన్నారు. కాబట్టి ఒక 10 నిమిషాలు ధ్యానం చేసి లంచ్ బ్రేక్ ఇద్దాం. ఒక 10 నిమిషాలు అందరం, ఒక్క 10 నిమిషాలు, ఒక్క 10 నిమిషాలు అందరు చక్కగా కళ్ళు మూసుకోండి. ఒక్క 10 నిమిషాలు. ఇందాక మనం ఆధ్యాత్మికంగా అంతిమ గోల్ ఏమిటి అంటే, ఈ భూప్రపంచం మీద ప్రతి వ్యక్తి కూడా జీవన్ముక్తుడిగా జీవించాలి అని చెప్పి అనుకున్నాం. ఒక జీవన్ముక్తుడిగా జీవించాలి అని అంటే ఎటువంటి నాలెడ్జి కావాలనేది ఒక నిర్వాణ షట్కం ద్వారా చక్కగా చెప్పబడింది. మనం ధ్యానంలో ఉంటూ పద్మ మేడం గారి ద్వారా ఆ నిర్వాణ షట్కాన్ని మరొకసారి మన లోపల పంపించి ఏర్పాటు చేద్దాం. అందరు కళ్ళు మూసి ధ్యానంలో ఉండండి. హరి ఓం.
मनोबुद्ध्यहङ्कारचित्तानि नाहं न श्रोत्रं न जिह्वं न च घ्राणनेत्रे न च व्योमभूमिर्न तेजो न वायु चिदानन्दरूप शिवोऽहं 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 मनोबुद्ध्यहङ्कारचित्तानि नाहं न श्रोत्रं न जिह्वं न च घ्राणनेत्रे न च व्योमभूमिर्न तेजो न वायु चिदानन्दरूप शिवोऽहं चिदानन्दरूप शिवोऽहं चिदानन्दरूप शिवोऽहं न मे प्राणसंगो न मे पञ्चभूतः न वा सप्तधातुं न वा पञ्चकोशः न वाक्पाणिपादौ न चोपस्थपायु चिदानन्दरूप शिवोऽहं चिदानन्दरूप शिवोऽहं चिदानन्दरूप शिवोऽहं न मे प्राणसंगो न मे पञ्चभूतः न वा सप्तधातुं न वा पञ्चकोशः न वाक्पाणिपादौ न चोपस्थपायु चिदानन्दरूप शिवोऽहं चिदानन्दरूप शिवोऽहं चिदानन्दरूप शिवोऽहं न मे द्वेषरागौ न मे लोभमोहौ मदो नैव मे नैव मात्सर्यभावः न धर्मो न चार्थो न कामो न मोक्षः चिदानन्दरूप शिवोऽहं चिदानन्दरूप शिवोऽहं चिदानन्दरूप शिवोऽहं न मे द्वेषरागौ न मे लोभमोहौ मदो नैव मे नैव मात्सर्यभावः न धर्मो न चार्थो न कामो न मोक्षः चिदानन्दरूप शिवोऽहं चिदानन्दरूप शिवोऽहं चिदानन्दरूप शिवोऽहं न पुण्यं न पापं न शौक्यं न दुःखं न मन्त्रो न तीर्थो न वेद न यज्ञ अहं भोजनं नैव भोज्यं न भोक्ता
चिदानन्दरूपः शिवोऽहम् न पुण्यं न पापं न शौख्यं न दुःखं न मन्त्रो न तीर्थो न वेदा न यज्ञा अहं भोजनं नैव बोध्यं न भोक्ता चिदानन्दरूपः शिवोऽहम् चिदानन्दरूप शिवोऽहम् चिदानन्दरूप शिवोऽहम् न मे मृत्युचस्को न मे जातिभेदः पिता नैव मे नैव माता न जन्म न बन्धुर्न मित्रं गुरुर्नैव शिष्या चिदानन्दरूप शिवोऽहम् चिदानन्दरूप शिवोऽहम् चिदानन्दरूप शिवोऽहम् न मे मृत्युचस्को न मे जातिभेदः पिता नैव मे नैव माता न जन्म न बन्धुर्न मित्रं गुरुर्नैव शिष्या चिदानन्दरूप शिवोऽहम् चिदानन्दरूप शिवोऽहम् चिदानन्दरूप शिवोऽहम् अहं निर्विकल्पो निराकाररूपो विभूत्वा च सर्वत्र सर्वेन्द्रियाणां न च सङ्गतं नैव मुक्तिर्न मेय चिदानन्दरूप शिवोऽहम् चिदानन्दरूप शिवोऽहम् चिदानन्दरूप शिवोऽहम् अहं निर्विकल्पो निराकाररूपो विभूत्वा च सर्वत्र सर्वेन्द्रियाणां न च सङ्गतं नैव मुक्तिर्न मेय चिदानन्दरूप शिवोऽहम् चिदानन्दरूप शिवोऽहम् चिदानन्दरूप शिवोऽहम् 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 शिवोऽहम्
शिवोऽहं 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 ఒక్క నిమిషం, లాస్ట్ 1 minute.
Last 10 seconds. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. ఓకే మాస్టర్స్, నెమ్మదిగా మన 2 చేతులు విడ తీసుకుని కళ్ళపై బోర్లించుకుందాం. అలా 5 సెకండ్ల పాటు ఉండి ధ్యాన స్థితి నుంచి బయటకు వద్దాం. 5, 4, 3, 2, 1, 0. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. వండర్ఫుల్ ధ్యానం, ఎంతో అద్భుతమైన మెడిటేషన్ చేశారు. తన పాటతో పాటు మనని కూడా శివలోకానికి తీసుకెళ్ళిపోయారు మేడం. థ్యాంక్ యూ వన్స్ అగైన్. మనమందరం కూడా ఇప్పుడు భోజనం బ్రేక్ ఉంది, కానీ భోజనం తర్వాత అసలైన ఆణిముత్యం మనం మన సదానందగిరి మహారాజ్ ద్వారా ఆయన స్పీచ్ మనం వినాలి. అందరూ కూడా భోంచేసి 2:30 కల్లా వచ్చేసారనుకోండి, ఆయన్ని 1.5 hour ఆయనకి మనం ఇచ్చాం. చక్కగా ఆయన జ్ఞానాన్ని అందుకున్నాం. సో అందరం కూడా ఒక్కసారి భోజనం బ్రేక్ తీసుకొని మరొకసారి కర్తాల ధ్వనులతో మేడంకి సార్కి థ్యాంక్స్ చెప్పుకుందాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వచ్చినందుకు. సో భోజనం బ్రేక్ అండి, అందరూ కూడా వెళ్ళి భోంచేసి హాయిగా వచ్చేసేయండి. మళ్ళా వచ్చి ఈ బుక్ గురించి ఒకసారి అనౌన్స్ చేస్తారా తర్వాత? అదే కదా, సరే సరే. పెట్టుకొని కూర్చుంటాం, చేతుల్లో చేతులు వేళ్ళు కలిపి పెట్టి ఒళ్ళో పెట్టుకుంటాం. కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే ఆ పని చేస్తాం. అసలు కొత్తగా వచ్చిన వాళ్ళు ఎంతమంది చేయొద్దండి? నేను కూడా కొత్త కాబట్టి కాళ్ళు మడత పెట్టుకుంటాం, కంటి అద్దాలు తీసేస్తాం, చేతుల్లో చేతులు మడిచిపెట్టుకుంటాం, కళ్ళు మూసుకుంటాం. దయచేసి అందరూ కూడా నిశ్శబ్దాన్ని పాటించండి అమ్మా. సైలెంట్గా, ఒకవేళ మీరు మూవ్ అవుతున్నా సైలెంట్గా మీ ప్లేసెస్కి వెళ్ళిపోండి. చక్కటి మెడిటేషన్ సెంటర్ ఒక ఎగ్జాంపుల్ సెట్ చేయాలి మనం, అంతేగాని గోల గల్లంత వద్దు మనకి. కామ్గా మీ ప్లేసెస్లో కూర్చొని గురువుగా డైరెక్ట్ చేస్తారు. చక్కగా ఆయన ఆధ్వర్యంలో ధ్యానం చేసుకుందాం. శ్లోకం పెట్టి చెప్పండి. ఈ విశ్వశక్తి అనేది మీకు నాకు మధ్య ఉంది, మన చుట్టూ ఉంది, సర్వత్రా వ్యాపించి ఉంది. మనలోకి ఒకళ్ళ ఆడ అని మగ అని ఎక్కువ తక్కువ లేవు, కులమతాలు అని తేడా లేదు. అందరిలోకి ఆ శక్తి వస్తూనే ఉంది. ఆ వచ్చిన శక్తిలో కళ్ళు తెరిచి చూడడం ద్వారా కొంచెం శక్తిని మనం కోల్పోతున్నాం, మాట్లాడడం ద్వారా ఎక్కువ పోగొట్టుకుంటున్నాం. ధ్యాన స్థితి అంటే కళ్ళు మూసుకొని నోరు మూసుకున్నప్పుడు ఏ ఖర్చు అయితే ఖర్చు అవుతుందో ఆ ఖర్చు కాకుండా మన దేహం లోపలికే ఇమ్మర్స్ అవుతుంది. అందుకని ధ్యానంలో ఎవరైనా కానీ ఋషిమునులు కళ్ళు మూసుకొని ఉంటారు, మౌనాన్ని పాటిస్తారు. మౌనం మనం ఎట్లా పాటిస్తున్నాం, దాని వెనకల ఇంత అర్థం ఉండబట్టి ఆ కాలంలో ఋషిమునులు ఇంత గొప్ప కాలం బతకగలుగుతూ ఉన్నారు. అన్ని అద్భుతమైన శక్తులు వాళ్ళకు వస్తున్నాయి. వాళ్ళకే వస్తుందా మనకు రాదా అంటే వాళ్ళు చేస్తున్నది మనం చేయడం లేదు. ఇప్పుడిప్పుడే ఆ పత్రిజీ గారి పుణ్యాన మనం ఇది మొదలుపెట్టాం. ప్రశాంతంగా కూర్చుంటాం, ఏ టెన్షను పడకుండా తీసుకుంటున్న వదులుతున్న గాలిని. ఇంకా అది బలీయంగా జరగాలి అని అనుకుంటే నేను ప్రతిసారి శ్వాసిస్తున్నప్పుడు విశ్వశక్తి నాలోకి ప్రవేశించి నన్ను ఉత్తేజం చేస్తున్నది అనుకోండి. నేను గాలి వదులుతున్న ప్రతిసారి నాలోని దుర్భావనలు, నాలోని అనారోగ్యాలు, నాలోని గత జన్మ కర్మలు అన్నీ పోతున్నాయి అన్న ఒక్క భావన.
ఎందుకంటే లలితా సహస్రనామాలలో అమ్మవారికి భావనాగమ్య అన్న పేరుంది. మనం ఎంతగా భావిస్తామో ఆ భావనే మన సూపర్ కాన్షియస్ మైండ్ నుంచి సబ్ కాన్షియస్ మైండ్కు పోతుంది. సబ్ కాన్షియస్ మైండ్లో ఒక్కసారి రికార్డ్ అయింది అంటే ఇంకా అది తన పని తాను చేయించుకొని పోతూ మన ప్రమేయం లేకుండానే ఆ పనులు జరుగుతాయి. మీకు ఉదాహరణ చెప్పాలంటే సైకిల్ ఎప్పుడో నేర్చుకున్నాం. ఆ నేర్చుకున్నప్పుడు కాస్తంత ఇబ్బందులు పడ్డాం, ధ్యాస పెట్టాం. సైకిల్ అంటూ నేర్చుకోవడం వచ్చేసిన తర్వాత నడపడం మీద మన ధ్యాస ఉండదు. అలాగనే ఈ శ్వాస మీద ధ్యాస మొదలు మనం ప్రయత్నం చేసి మనసుకు అలవాటు చేశాము అంటే ఆ తర్వాత మనస్సు తాను గ్రహించి తనంతా తాను చేసుకొని పోతుంది. అప్పుడు మన ప్రమేయం ఏది ఉండాల్సిన పనిలే. మనం నిమిత్త మాత్రులుగా ఉంటాం. మన మనసు పని చేయని మొదలు పెడుతుంది. ఆ మనసుకి ఇప్పుడు మనం ఒకే ఒక డ్యూటీ అప్పచెప్పాం, శ్వాసను గమనించడం. ఒక్కసారి ఆ శ్వాసను గమనిస్తూ ఉంటే మనసు దాని అందే లగ్నమై అది అటు ఇటు కదలకుండా చంచలం కాకుండా నిశ్చలమవుతుంది. ఒక్కసారి మనసు నిశ్చలమైందా మనలోని ఆత్మప్రకాశం మనకు కనపడుతుంది. మనం ఎవరన్న సంగతి మనకు తెలిసొస్తుంది. ఇంతకుముందు రాఘవ్ గారు అన్నారు, మనమంతా ఇక్కడికి ఏ తెంచిన దేవతలము అని. భూలోకానికి వచ్చిన తర్వాత నాది నేను అనుకుంటూ ఉండడంతో మనం మన నిజస్థితిని మర్చిపోయినాం. ఆ నిజస్థితిని మళ్ళీ పొందేదానికి ఉత్తమమైన మార్గం కేవలం ధ్యానం మాత్రమే. కేవలం శ్వాస మీద ధ్యాస, కేవలం శ్వాస మీద ధ్యాస. ఈ ధ్యాన స్థితిలో తప్ప మిగతా అప్పుడంతా మనకు తెలియకుండానే శ్వాస తీసుకొని వదులుతున్నాం. మనకు తెలియపోకుండా జరిగిపోతున్న ఆ శ్వాసక్రియని ఇప్పుడు మనం ప్రత్యేకంగా గమనిస్తున్నాం. తద్వారా మన శ్వాసల శక్తి తగ్గుతుంది, నెంబర్ తగ్గుతుంది. నిమిషానికి 15 సార్లు వాయువు తీసుకునే సాధారణ మానవుడి కన్నా ధ్యానంలో కూర్చొని ధ్యానంలో శ్వాస మీదే ధ్యాస పెట్టినప్పుడు ఆ శ్వాసల సంఖ్య నిమిషానికి 7, 8కి తగ్గిపోతుంది. 7 శ్వాసలు నిమిషానికి మనకు మిగిలితే కూడా కొన్ని రోజులకు ఒక్కరోజు మనకు సేవ్ అయిపోతుంది. దీర్ఘకాల జీవితానికి అత్యద్భుతమైన సుఖవంతమైన మార్గం శ్వాస మీద ధ్యాస. నిశ్చలత్వాన్ని పొందిన మనస్సు శక్తివంతమవుతుంది. ఒక్కసారి మనసు శక్తివంతమైతే మనకున్న రోగాలు కూడా క్రమేపీ మాత్రల అవసరం లేకుండా తగ్గే స్థితి వస్తుంది. కేవలం శ్వాస మీద ధ్యాస. కేవలం మన ఉచ్ఛ్వాస నిశ్వాసాలను మాత్రమే గమనిస్తున్నాం. క్రమంగా ఇప్పుడు మనసు
ఆలోచనారహిత స్థితికి వస్తూ ఉన్నది. ఇప్పుడు వేరే ఆలోచనలు చేసేదానికి మనస్సుకు అవకాశం లేదు. ఆ మనస్సుకు ఒక డ్యూటీ ఇచ్చాము, శ్వాసను గమనించడం అనే డ్యూటీ దానికి ఇచ్చాము. ఇప్పుడు ఆ డ్యూటీలో ఉంది. మన మనసులో వేరే ఆలోచనలు రావడం లేదు. ముందున్నంత ఆలోచనల కన్నా ఇప్పుడు ఆలోచనలు క్రమేణంగా తగ్గిపోతున్నాయి. ఇంకా 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 అదే స్థితిలో ఉంటే అనవసరపు ఆలోచనలు ఏ ఒక్కటి రావు. కేవలం శ్వాస మీద ధ్యాస, కేవలం శ్వాస మీద ధ్యాస. కేవలం శ్వాస మీద ధ్యాస. కొత్తగా ధ్యానంలో కూర్చున్న వాళ్లకు చేతులు బరువెక్కినట్లు అనిపిస్తుంది. అది చాలా సహజమైన క్రియ. అంటే మీకు ధ్యాన స్థితి కలుగుతోంది అనే దానికి అది ఒక సూచన. కంగారు పడాల్సిన విషయం ఏమీ లేదు. ధ్యాస అక్కడ కాదు, ధ్యాస మన శ్వాస మీద మాత్రమే. కేవలం శ్వాస మీద ధ్యాస. కేవలం శ్వాస మీద ధ్యాస. రైట్. ఇప్పుడు మెల్లగా కలిపి పెట్టిన చేతులు విడదీసుకొని మీ కళ్ళ మీద పెట్టుకోండి. 5 4 3 2 1 0. మెల్లగా కళ్ళు తెరిచి మీ అరచేతులను చూసుకోండి. మనము సామూహికంగా చేసుకున్న ఈ 5 నిమిషాల ధ్యానానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ ధ్యానాన్ని బోధించినటువంటి శ్రీమాన్ పత్రిజీ గారికి, ఇప్పుడే భోంచేశారు కదా, బాగా కొట్టాలి. శబాష్. ఇంతకుముందు అంటే భోజనం లేదు, శక్తి తక్కువ ఉండింది. ఇప్పుడు బాగా భోంచేసాం, శక్తి వచ్చేసింది, ప్లస్ ధ్యాన శక్తి కూడా వచ్చింది. ఇప్పుడు మనం మొదలు పెట్టుకుందాం. యస్యాద్విరతవక్రాద్యాః పారిషద్యాః పరశతతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వశ్రేణం తమాశ్రయే. ఓంకారపంజరశుకీం ఉపనిషదుద్యానవనకేళికలకంఠీం ఆగమన విపినమయూరీం ఆర్యాం అంతర్విభావయే గౌరీం.
వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. మా గురుదేవులైనటువంటి మహంత్ హిమాలయగిరిజీ మహారాజ్ వారి పాదపద్మములను మనస్సులో స్మరించుకొని మనమంతా ఈరోజు ఇంత ఉత్సాహంగా రెండో రోజులోకి ప్రవేశించేదానికి కారణభూతులైన ప్రధాన స్వామి శ్రీమాన్ పత్రిజీ మహారాజ్కు ఒక్కసారి నమస్కారాలు చెప్పుకొని రాణమహర్షి ధ్యాన మండలిని నిర్వర్తిస్తూ అబలగా ఉండి అబలలు కాదు సభలలో నిరూపిస్తున్నటువంటి శ్రీమతి రాజ్కుమారి మేడం గారికి, నీ ఒక్కటే కాదు నీకు మేము సహకారం అందిస్తామని పరోక్షంగా ఇంతవరకు సహకారం అందిస్తూ శ్రీ అవతార్ బాబా ఆదేశాల మేరకు వెనకుండి నడుపుతున్న ఆ స్వామి ఈరోజు మన ముందుకొచ్చి ఈ 3 రోజుల కార్యక్రమం నిర్వర్తిస్తున్న శ్రీమాన్ డాక్టర్ రవి గారికి, ఆ దంపతులకు, మన దేశభక్తి గురించి ప్రపంచంలాగా ఊదేసి వెళ్ళిపోయినటువంటి మహాతల్లి ఎవరు, ఆ వాణి ఎంత సత్యమైన వాణి. ఆమె పెట్టుకున్న సంస్థ పేరు భారతీయం. ఆ తల్లి ఆరాటము ప్రపంచానికి గురువుగా ఉన్న మన భారతదేశం ఈ పొద్దు వాళ్ళ మోకాళ్ళ నీళ్లు మోచేతి నీళ్లు తాగుతుంది అన్న ఆ తల్లి ఆక్రోశం, దాన్ని అంతా మనం అర్థం చేసుకోవాలా. మనల్ని కార్యోన్ముఖులను చేసేదానికి మనం అబలలం కాదు సబలమని నిరూపించుకోవాలి అని ఎంతో చక్కగా చెప్పి వెళ్ళింది. ఆ తర్వాత జక్కారావు దంపతులు వాళ్ళ అమోఘమైనటువంటి అమృతాన్ని పంచారు. ఒక విధంగా అక్కడ 6 షడ్రుచుల భోజనం అయితే ఈ ఉపన్యాస భోజనాలు ఎంతో గొప్పవి. మీరంతా అదృష్టవంతులు. మేమేదో మా డబ్బా మేము కొట్టుకుంటాం, మీరేమో అందరి డబ్బాలు వింటూ ఉంటారు. మాకు తెలిసిన విద్య ఏదో అదే కొనుక్కుతాం మేము. మీరు ఇన్ని రకాల విద్యలు ఇన్ని రకాల మాటలు వింటారు. ఎంత చాయిస్ ఉంది మీకు. సరే, మీలో భోజనం చేయకుండా ఎన్ని రోజులు ఉండగలరు? మీ ఆంధ్ర రాష్ట్రం తెప్పించేదానికి మహానుభావుడు పొట్టి శ్రీరాములు 50 రోజులు ఉండగలిగినాడు. సంకల్పశక్తి. ఆంధ్ర భాష మాట్లాడే వాళ్లకు మాకు సపరేట్ రాష్ట్రం కావాలన్న ఒక్క మహత్తర గట్టి సంకల్పం పెట్టుకొని ఆఖరికి ప్రాణత్యాగం చేసినాక మనకు వచ్చింది. పోనీ నీళ్లు తాగకుండా ఎన్ని రోజులు ఉండగలరు? భోజనం లేకుండా ఏదో ఒక 2-3 రోజులు ఉండొచ్చు. ఏ మొగుడు గారి మీదనో అలకపడి నేను తిన్ను అని చెప్పేసి 1-2 రోజులు ఉండి ఆ పొద్దు రాత్రి ఆయన పడుకున్నాక లోపలికి పోయి వేసేసుకుంటానే ఉంటాం. కానీ నీళ్లు లేకుండా అది కష్టం. ఇప్పుడు మీకు టెస్టు, నిజాయితీగా నోట్తో గాలి పీల్చుకోకుండా అందరూ నాలాగా ముక్కులు మూసుకోండి. అయిపోయా. ఎప్పుడప్పుడు వీడు చెప్తాడా బాబోలు. 30 సెకండ్లు. సాధారణంగా అలవాటు లేని వాళ్ళు 30 సెకండ్లు. మరి మనకు బతికేదానికి ఆధారభూతమైన అతి ముఖ్యమైన తల్లి గర్భంలో నుంచి బయటికి వచ్చినప్పటి నుంచి మొదలుపెట్టి జై శ్రీరామ అయిపోయేటప్పుడు వదిలిపెట్టే ఆ గాలిని మనం ఎవరైనా ఇంతవరకు గమనించామా?
ఈ గమనింపు తీసుకొని వచ్చేదానికి శ్రీమాన్ పత్రిజీ గారిని ఆ హాస్టల్ మాస్టర్స్ ఎన్నుకొని మనకు భూలోకానికి పంపితే మనం ఈ పొద్దు దాని గొప్పతనాన్ని తెలుసుకుంటున్నాం. ఆయన దగ్గరనే ఒక అబ్బాయి పనిచేసేవాడు. ఈ శ్వాస గురించినటువంటి కొన్ని సబ్జెక్ట్స్ రాసి పత్రిజీ గారికి ఇస్తే, ఇంత కొంచెం రాస్తే జనాలకు ఎక్కదురా, దీన్ని విపులంగా రాయి అని ఆయన ఆజ్ఞాపిస్తే, ఆయన ఆజ్ఞాపించినప్పటి నుంచి 7 సంవత్సరాలు నిరంతరంగా శ్రమించి ఈ శ్వాస మీద ధ్యాస అనే పుస్తకం రాశారు. ఆయన మీ అందరికీ పరిచయితుడే. మారెళ్ళ రవిశాస్త్రి అంటే మన పిఎంసి ఒక విధంగా ఏ మాత్రం బయటికి వచ్చింది అంటే ఆయన చేసిన ఇంటర్వ్యూలు, స్థాపించిన పత్రిక గొప్పతనం ఉంది, ఆయన గట్టి సంకల్పం ఉండి బట్టి, ఆయన ఈ అబ్బాయిని ఎన్నుకోబట్టి ఈరోజు పిఎంసి ప్రపంచవ్యాప్తంగా మారగలిగింది అంటే ఆ అబ్బాయి చేసిన ఇంటర్వ్యూలు. అంతటి ఆ అబ్బాయి ఇంత శ్రమపడి ఈరోజు మన ముందుకు ఈ పుస్తకాన్ని తీసుకొని వచ్చాడు. మనం కేర్లెస్గా ఇన్వాలంటరీగా తీసుకొని వదులుతున్న ఈ శ్వాస వెనకల ఇంతటి మహత్తరమైన ఉందో, ఎన్నెన్ని విషయాలు ఉందో, ఏ ఉపనిషత్తుల్లో ఏం చెప్పారో, ఏ బ్రహ్మసూత్రాలలో ఏం చెప్పారో, ఏ పతంజలి మహర్షి ఏం చెప్పాడో, మనకి ఇవన్నీ తెలుసా? ఏమీ తెలీదు. గాలి తీసుకొని వదలడం మట్టుకు తెలుసు. అది కూడా మన ప్రమేయం లేకుండా జరిగిపోతూ ఉంది. ఆ శ్వాస ఇంపార్టెన్స్ గురించి దాని పుట్టుపూర్వతాలు మొత్తం ఈ గ్రంథంలో రాయబడింది. ఇప్పటికే బహుశా చాలామంది తీసుకొని ఉంటారు. తీసుకొని వాళ్ళు కనుక అది తీసుకుంటే మీకు అది ఒక గురువులాగా పక్కన ఉండి శ్వాస ఇంత గొప్పదా అన్న సంగతి మీకు తెలిసి వస్తుంది. అందుకోసమే మీ చేత ముక్కులు పట్టించా. లోపల వీడు ఇంకా వదలమనిలే అని తిట్టుకొని ఉంటే కనుక నాకేం సంబంధం లే. ఇప్పుడు మన సనాతన భారతీయ ధర్మం వేరేటి ఉన్నాయి, మతాలు ఉన్నాయి, కానీ మనది హిందూ మతం కాదు, సనాతన ధర్మం. ఒక మనిషి అభిమతాన్ని కొంతమంది సమ్మతం తెలిపితే ఏర్పడేది మతం. మత స్థాపకుడు అంటూ ఒకడు ఉంటాడు, కానీ సనాతన ధర్మ స్థాపకుడు ఇది ఎప్పుడు మొదలైంది, ఎవరు ప్రారంభించారు అనేది తెలియదు. అటువంటి ఈ సనాతన ధర్మానికి అతి బలమైన 4 పునాదులు ఉన్నాయి. 1 వేదాలు, 2 ఉపనిషత్తులు, 3 పురాణాలు, 4వది ఇతిహాస, ఇలా జరిగింది అని చెప్పబడినటువంటి భారత రామాయణాలు. ఇంతవరకు దేశం గురించిన ఆమె ఉపన్యాసాలు విన్నారు, శ్వాస గురించినటువంటి పత్రిజీ గారి మాటలన్నీ ఆ పుణ్య దంపతుల చేత్తో విన్నారు. రామాయణం ఎంతమంది విన్నారు? ఇప్పుడు నేను రామాయణమే చెప్పబోతా ఉండ. ఓ రామాయణం మాకు తెలుదా స్వామి అన్నారు కదా, కొట్టా తెచ్చా, అయిపోయింది. మళ్ళీ మీకు రామాయణం అర్థం కావాలంటే నేను కూడా 3 మాటలు చెప్తా, మీకు రామాయణం అర్థమవుతుందేమో చూస్తాం. కొట్టా తెచ్చా అంటే అర్థమైపోయిందిగా. కట్టే వారధి కట్టే, కొట్టే రావణాసుని కొట్టే, తెచ్చా సీతను తెచ్చా, అయిపోయింది. ఇప్పుడు నేను చెప్తా, మీరు ధ్యాన మార్గంలో పోతూ ఉంటే 2 ఎదురు వస్తారు. ఒకడిని చంపేసి ఒకడిని పట్టుకోండి. మళ్ళా 3 వస్తారు. ఈసారి 2 చంపేసి ఒకడిని పట్టుకోండి. మళ్ళా 4 వస్తారు. ముందు వచ్చేవాడిని గట్టిగా పట్టుకోండి. ఇదే రామాయణం. ఏమర్థమైంది? ఏమర్థం కాదు. రామాయణంలో వాలి సుగ్రీవులు 2 ఉండారా? ముందు వాళ్ళు వచ్చిరి. వాళ్ళలో విషయాల మీద ఈగలాగా వాలి పోయే వాలిని వదిలించుకొని ఆ దేవుణ్ణి కీర్తించే మంచి సుగ్రీవం, మంచి గొంతును పట్టుకున్నాం. అంటే ఒకరిని చంపేశాం, ఒకరిని పట్టుకున్నాం. అయిందా? మళ్ళీ 3 వస్తారు. ఎవరు? స్వామి చెప్పారు, రావణ, కుంభకర్ణ, విభీషణులు.
దీంట్లో రావణ కుంభకర్ణులు చంపేయండి, మిగిలినోడు ఎవడు వాడిని పట్టుకోండి గట్టిగా. ముగ్గురిలో ఇద్దరిని చంపి ఒకరిని పట్టుకున్నాం. ఇప్పుడు మళ్ళీ నలుగురు వస్తారు. ఎవరా నలుగురు? మనకు రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు. ముందొచ్చే రాముని గట్టిగా పట్టుకుంటే అన్ని పనులే అయిపోతాయి. ఇది రామాయణం. ఇది బయటికి చెప్పే రామాయణం అయితే దీంట్లో ఆధ్యాత్మికత ఏమంటే ఎంతసేపు ఉంది లేదు, అవుతుంది కాదు, చేస్తాను చెయ్యలేను అనే ద్వైతంలో ఉండకురా, అద్వైతమైన ఏకస్థితికి రా అని చెప్పేదానికి అద్వైతము ద్వైతము అయినటువంటి వాలి సుగ్రీవులు ఉంటారు. దాంట్లో వాలి అనే ద్వైతాన్ని వదిలేసి సుగ్రీవుడు అనే అద్వైతాన్ని పట్టుకోండి అని అర్థం. మళ్ళీ వచ్చే రావణ కుంభకర్ణ విభీషణులలో రావణాసురుడు రజోగుణ సంపన్నుడు, తమోగుణ సంపన్నుడు కుంభకర్ణుడు, సత్వగుణ సంపన్నుడు విభీషణుడు. నీలో ఉండే ఈ 3 గుణాలలో తమోగుణాన్ని రజోగుణాన్ని చంపేస్తే మిగిలింది సత్వగుణమైన విభీషణుడు. భీషణత్వం లేనితనం విభీషణ. మళ్ళొచ్చే నలుగురు అంటే మన పురుషార్థాలలో ముఖ్యమైనటువంటి ధర్మార్థ కామ మోక్షాలు. దీంట్లో నువ్వు కనుక ధర్మాన్ని గట్టిగా పట్టుకున్నావా, దాంతోనే నీకు మిగతా 3 సిద్ధిస్తాయి. ఇది చెప్పేదానికి ముందు వచ్చేవాడిని గట్టిగా పట్టుకో అంటే ఎప్పటికీ నీ ధర్మాన్ని నువ్వు వదలొద్దు. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్పింది కూడా అదే. నువ్వు క్షత్రియుడివి, క్షత్రియుడి ధర్మం యుద్ధం చేయడం వరకే, యుద్ధ పర్యవసనాలతో నీకు పని లేదు, పని చేయడం వరకే నీ వంతు, ఆ పనికి సంబంధించిన ఫలితం ఇవ్వడం నా వంతు. రెండవది సనాతన ధర్మం గొప్పతనం గురు శిష్య సాంప్రదాయం. ఆ ఇంగ్లీష్ వాళ్ళ చదువులంతా హాయ్ మాస్టర్ హయ్యో మాస్టర్ అని చెప్పి ఇట్ల కొట్టే వ్యవహారమే ఉంటుంది కానీ తల వంచి వినమ్రంగా గురుదేవో భవ అన్న భావన సాంప్రదాయం ఒక్క మన సనాతన ధర్మంలోనే ఉంది. ఇక్కడ ఒక చిన్న చిక్కు. మన పత్రిజీ గారిని ఎవరైనా దగ్గర పోయి గురువు గారు అంటే ఆయన ఏం చేస్తాడు? టప్పని ఈడ్చి చెంప మీద ఒక్కడి కొడతాడు. నువ్వే దేవుడు, నేను నీకు చెప్పేదానికి వచ్చానే కానీ నేను గురువు కాదు, నువ్వు శిష్యుడు కాదు, యు ఆర్ ఆల్సో ఏ మాస్టర్ అంటాడు ఆయన. కానీ ఒక అద్భుతమైన విద్య ఎవరు నేర్పినా ఆయన గురువే. ఆయన ద్వారా మనం ఒక మంత్రం కూడా పొందినాం. తమిళనాడులో చాలామంది సుబ్రహ్మణ్య స్వామి భక్తులు ఉంటారు. వాళ్ళకందరికీ అక్కడ గురువులు ఏ మంత్రం ఇస్తారు? 6 అక్షరాల మంత్రం ఇస్తారు. శరవణ భవ, శరవణ భవ అనే 6 అక్షరాల మంత్రాన్ని ఇస్తారు. ఇప్పుడు మనము నేను గురువు కాదు అంటున్నప్పటికీ పత్రిజీ గారు మనకందరికీ గురువా కాదా? గురువే. ఆయన కాదన్నా మన గురువే. మరి గురువు అన్న తర్వాత మంత్రం ఇయ్యాలగా, ఇచ్చాడుగా. 6 అక్షరాల మంత్రం, శ్వాస మీద ధ్యాస, 6 అక్షరాలు అయిందిగా. ఆ సుబ్రహ్మణ్య మంత్రం ఎంత గొప్పదో మనకి శ్వాస మీద ధ్యాస అనేది కూడా అంత గొప్ప మంత్రం. ఎందుకంటే మేము ఏమి చెప్పినా సనాతన ధర్మాన్ని వదలం. ఆయన నేను ఎంత గురువు కాదు అన్నా కానీ పత్రిజీ గారు నాకు గురువు. ఈ మాట ఇప్పుడు అంటున్నానే కానీ ఆయన ఈ ఉద్యమం మొదలు పెట్టిన కాలంలో మొట్టమొదట ధర్మవరంలో ఆయన పిరమిడ్ కట్టారు. ధర్మవరం, కర్నూలు. ఆ కట్టిన కొత్తలో ఈ కట్టే రాఘవేంద్ర స్వామి దర్శనానికని పోతూ ఉంటే ఎక్కడ చూసినా కానీ ఈ పిరమిడ్ పోస్టర్లు, ఈ మహానుభావుడు పోస్టర్లు. ఈ శవాలు పూజించే డబ్బాలు మన దేవుళ్ళకే పూజా కార్యక్రమాలు లేకుండా అల్లాడుతా అంటే ఆ పిరమిడ్లను పట్టుకొని వచ్చాడు. ఎవడీనా అనుకున్నాను. ఎవడీనా అని ఎంక్వైరీ చేస్తే ఆయన గొప్ప బ్రాహ్మణుడు అన్నారు. నాకు ఇంకా మండిపోయింది. అప్పుడు మేమంతా దేవుడు దెయ్యాలు పూజలు ఇదే వ్యవహారం. మాది ఆసనాలు మంత్రాలు ఈ లోకంలో ఉండేవాళ్ళం. మన ధర్మాన్ని పాడు చేస్తున్నాడు, అందున మనోడు పాడు చేస్తున్నాడు. ఏడుంటాడు ఈయన అని ఎంక్వైరీ చేశాం.
ఆ కర్నూలుకు దగ్గరలోనో ఇంకో చోట ఎక్కడో ఇంకో చిన్న పిరమిడ్ నిర్మాణానికి ఆయన వచ్చి ఉన్నారంట. నేను అక్కడికి వెళ్ళా. ఆయన చుట్టూ ఒక 7-8 మంది కూర్చోన్నారు, బాగా బలిష్ఠులు. నాకున్న ఆవేశంతో పొరపాటున ఆయన్ని తిడితే నన్ను సున్నంలో ఎముక లేకుండా కొట్టేస్తారు. లోపల ఆ భయం ఉంది, కానీ తిట్టేయాల, చెప్పేయాల. అందుకని ఒక చీటీ రాసి నీతో ఏకాంతంగా మాట్లాడాలి అని చెప్పి ఒక చీటీ రాశా. ఆ చీటీ మడత పెట్టి ఒక ఆయనకి ఇచ్చా. ఆయన తీసుకెళ్ళి పత్రిజీ గారి చేతికి ఇచ్చారు. పత్రిజీ గారు ఆ చీటీ తెరిచి చూడలే. అక్కడ తన చుట్టూ కూర్చున్న వాళ్ళను మీరు బయటికి వెళ్ళండి, ఆయనతో నేను కొంచెం మాట్లాడాలా అన్నాడు. ఎంత ద్రష్టత్వం లేకపోతే అది వస్తుంది. అప్పటికీ ఈ కట్టకు బుద్ధి రాలే. అరే నా చీటీ చూడకుండానే ఎట చెప్పాడు అని అంటే కనుక బుద్ధి వచ్చిండేది. బుద్ధి రాలే. ఇంకా వీరావేశం, పక్కన ఎవరు లేరు. అసలు నువ్వు బాపనోడువేనా, హిందూ ధర్మాన్ని సర్వనాశనం చేస్తాండవు, డామ్ డూమ్ అని మొదలుపెట్టాడు. ఆయన గడ్డం కింద చేయబెట్టుకొని అంటున్నాడు. అరగంట వాగిన నా పెట్రోల్ అంతా అయిపోయింది, బ్యాటరీ డౌన్. గమ్మనైనప్పుడు ఇంతసేపు అయిపోయిందా అన్నాడు. అయిపోయిందని. ఇప్పుడు నేను చెప్పింది చేస్తావా అన్నాడు. అన్నాడు. తీసుకెళ్ళాడు. ఒక చిన్న పిరమిడ్ అది. అక్కడ లోపల ఎవరో 4 ధ్యానం చేస్తుంటే వాళ్ళని కూడా బయటికి పంపేసి నువ్వు లోపల కూర్చో, నువ్వు మంత్రాలు చదువుతావా, తలకిందులుగా ఆసనాలు వేస్తావా, ఏం చేస్తావో చెయ్యి, నా కోసం ఒక్క అరగంట లోపల కూర్చొని బయటికి రా, తర్వాత నువ్వు నేను మాట్లాడుకుంటామన్నాడు. ఆ మహానుభావుడికి అన్నీ తెలుసు. వీడు కొంచెం యోగా చేసి ఉన్నాడు, వీడు కొంచెం ధ్యాన స్థితిలో ఉన్నోడే, వీడికి తొందరగా అక్కడ ధ్యానం కుదురుతుంది. పిరమిడ్ కింద కూర్చుంటే ఎక్కువ పవర్. అన్య సంగతులు ఆ మహానుభావుడికి తెలిసి నన్ను అక్కడ కూర్చోబెట్టాడు. లోపలికి పోయేటప్పుడు నేను టైం చూసుకున్నాను, 2:30, 3 గంటకంతా బయటకు వస్తాం కదా అని లోపల కూర్చున్నాను. సాయంత్రం 6:30కు బయటకు వచ్చా. అప్పుడు తెలిసొచ్చింది నాకు ఆ పిరమిడ్ శక్తి అంటే ఏమి, ఈ ధ్యానం అంటే ఏమి, ఈ మహానుభావుడు ఎక్కడి నుంచి వచ్చాడు, ఎందుకు వచ్చాడు అన్న సంగతి అప్పుడు ఈ ఉపాధికి అర్థమైంది. మనం పిరమిడ్ అనుకుంటే ఏదో ఈజిప్ట్లో కట్టిన పిరమిడ్లు కాదు. ఈజిప్ట్లో పిరమిడ్లు కట్టి 5,000 ఏండ్లే అయింది. కానీ 5,000 ఏళ్ల కన్నా ముందు నుంచి వేల సంవత్సరాల నుంచి మనం ఒక 3 పిరమిడ్లను పూజలు చేస్తూనే ఉన్నాం. ఈ పొద్దుకు చేస్తూనే ఉన్నాం. ఈ పిరమిడ్ కాదు, ఇంకో 3 పిరమిడ్లు. ఒకటి హిందువులైన మనం జీవితంలో ఒక్కసారన్నా పోయి చూడాలనుకుంటాం, కైలాస పర్వతం. అది ఎట్లుంటుంది, పిరమిడ్ షేప్. సైంటిస్టులు ఈ మధ్య ఒప్పుకున్నారు అది మానవ నిర్మితమైన పిరమిడ్ తప్ప వేరేది కాదు అని. అంత పెద్ద సైజు, ఎవరెస్ట్ కన్నా చిన్నది అయినప్పటికీ, ఎవరెస్ట్ మీదకి 1000 మంది ఎక్కగలిగినప్పటికీ ఇప్పటికీ అది ఎక్కేదానికి అసాధ్యమైన పర్వతంగా ఉంది. మనమంతా అది శివుడి నివాస స్థానం అంటాం. శివుడే అట్లా కట్టుకున్నాడేమో పిరమిడ్ ఆకారంలో, అదొకటి. రెండవది, మనం దేవాలయాలకు పోతూ ఉంటాం. ఆ దేవాలయాల్లో గర్భగుడి అనేది ఉంటుంది. ఆ గర్భగుడి ఎట్లా నిర్మాణం ఉంటుంది, పిరమిడ్ ఆకారంలోనే ఉంటుంది. ఇంకా మూడవది, మొన్ననే దసరా నవరాత్రులు జరిగాయి. అమ్మలంతా శ్రీచక్రాల పూజ చేసి ఉంటారు. శ్రీచక్రం మేరువు ఎట్లుంటుంది, అన్నిటికన్నా ఎస్పెషల్ ఆ శ్రీచక్ర మేరువు నవార్ణవంగా నిర్మాణం చెయ్యాలా అంటే అది కరెక్ట్గా 51.52 యాంగిల్లోనే ఉంటుంది. ఆ శక్తి ఉండబట్టే మనకు ఆ పిరమిడ్ అమ్మవారు ఆ రూపంలో ఉండబట్టి మన కోరికలు తీరుతూ ఉన్నాయి. ఇంత రహస్యాలు దాచిపెట్టుకున్న ఆధునిక ఆలయాలు ఈ పిరమిడ్లు. నెహ్రూ ఎప్పుడో బక్రానంగల్ ప్రాజెక్టు, నాగార్జున సాగర్ ప్రాజెక్టులు ఓపెన్ చేసి ఆధునిక దేవాలయాలు ఇది అన్నాడు. ఈ కాలానికి ఈ ఆలయము, పిరమిడ్ ఆలయమే గొప్ప ఆలయం. కొంతమంది మన హిందువులం ఎక్కడో ఒక చోట గుడి కట్టాలా అనుకుంటాం, పుణ్యం వస్తుంది అని. గుడి కడితే పుణ్యం కొంచెమే వస్తుంది.
ఎందుకంటే మనం గుడి కడితే ఆ గుడికి మహమ్మదీయ సోదరులు కానీ క్రిస్టియన్ సోదరులు కానీ రారు. పోనీ మనమంతా పోతామా? మనలో అనేక పీకులాట్లు ఉన్నాయే. నా రాముడు, నా కృష్ణుడు, నా గోవిందుడు, నా వెంకటేశ్వరుడు, నా శివుడు, నా దుర్గా. అంటే మీరు ఏ గుడి కట్టినా ఆ గుడికి కొంతమందే పోతారు. ఈ పిరమిడ్ అనే ఆలయం కడితే అక్కడ హిందూ లేదు, ముస్లిం లేదు, క్రిస్టియన్ లేదు, ఆడ లేదు, మగ లేదు, డబ్బు ఉన్నోడు కాదు, డబ్బు లేనోడు కాదు. ఎవరికైనా కానీ పోయి ధన్యత చెందేదానికి అవకాశం ఉండేది పిరమిడ్. అందుకే పత్రిజీ ఉద్యమము, పత్రిజీ పెట్టిపోయిన ఆ దీపము ఇప్పుడు అఖండంగా వెలగడమే కాదు, మహాద్భుతంగా వెలుగుతూ ఆయన ఉన్నప్పటికంటే ఇప్పుడు ఇంకా మహోద్ధృతంగా జరుగుతుంది. కారణం ఆ పిరమిడ్లోని శక్తి అందరికీ అర్థమవుతూ ఉంది. మన పెద్దోళ్ళు ఎంతో బాగా చెప్పారు, ఆ లయం అని. గుడి అనం మనం ఏమని పిలుస్తాం అంటే అర్థం అందులో లయం కావడం అని. మన పెద్దోళ్ళు ఎంత జాగ్రత్తగా చెప్పారు అంటే, గుళ్ళోకి వెళ్ళే ముందు చెప్పులు బయట వదిలిపెట్టి లోపలికి పోరా, లోపల బలిపీఠం ఉంటుంది. బలి అనగానే మనకు గుర్తొస్తుంది అమ్మవార్లు, పోలేరమ్మ, ఆ అమ్మ, ఈ అమ్మ బలులు అడుగుతుంది. అమ్మవారు నిజంగా బలి అడుగుతారా? ఆ తల్లే చరాచర జీవరాశిని సృష్టించి ఒకళ్ళనొకళ్ళని చంపుకోమని చెప్తుందా? మనం ఆ ఆలోచన చెయ్యం. మనకున్న జిహ్వ చాపల్యాన్ని, మనకు తినాలని ఉన్న కోరికను ఆమె మీదికి నెట్టి, ఒకవేళ ఇంట్లో వాళ్ళు వండను అంటే ఆ పొద్దు సాయంత్రానికే పూనకం వచ్చేస్తుంది. అమ్మా ఏం కావాలంటే 2 కోళ్ళు కావాలరా అంటుంది. వీళ్ళు పోయి ఆడ కోసి పట్టుకొని వస్తారు. నువ్వు బలి ఇస్తే ఆ బలి అక్కడే వదిలిపెట్టి రావాలి కదా అమ్మోరికి. తెచ్చుకొని ఏం చేస్తున్నావు? బొచ్చు బీకి మసాలా వేసి కాల్చి కూర్చి తింటాను. అట్లా మేక మాంసం తినాలంటే మేక కావాలా అంటావు. నువ్వు అంటున్నావు, అమ్మ అంటూ. కానీ వాళ్ళు నిజంగా బలులు అడుగుతారు. కోళ్ళు మేకలు వాళ్ళకి ఇవ్వాల్సిందే. ఏ కోళ్ళు మేకలు అనేది మనకు అర్థం కాలే. వాళ్ళు అడిగిన కోళ్ళు బయటి కోళ్ళు, వాళ్ళు అడిగిన మేకలు బయటి మేకలు కావు. మనలోనే కోళ్ళు ఉన్నాయి, మనలోనే మేకలు ఉన్నాయి. కోడి ఏమంటుంటుంది? కుక్కరోకో అంటుందా? మనం కూడా కోరికలో అంటున్నాగా. ఒరే మానవుడా, నీలో ఉన్న ఈ కోరికలు అనే కోడిని నాకు బలి రా అని అడుగుతూ ఉంటారు వాళ్ళు. వాళ్ళు అడిగింది ఆ కోడి, మనమేమో ఈ కోడి కోసుకుంటాం. పాపం మూట కట్టుకుంటున్నాం. ఇప్పుడేమో కడుపుకు మేస్తున్నాం. ఒక జీవిని చంపిన పాపము అనేది అక్కడ రికార్డ్ అయిపోయింది. కోళ్ళు కుక్కరోకో అంటాయి, మరి మేకలు ఏమంటాయి? అమ్మో ఇప్పుడు ఎన్ని మేకలు వచ్చేసారు బా. మై నేను నాది నేను అనే నీలోని ఆ మేక స్వభావాన్ని, దాన్ని నాకు బలి అంటారు. అందుకే గుళ్ళలో బలిపీఠం అనేది పెడతారు. చెప్పులు బయట వదిలిపెట్టి ముందు నువ్వు చేయాల్సిన పని బలిపీఠాన్ని చూసి నీలో ఉన్న ఈ కోరికలను, నీలో ఉన్న ఈ నా అనే అహంకారాన్ని అక్కడ బలి. వాళ్ళు బలిపీఠం వాళ్ళే పెట్టారండి, అందుకని మేము బలులు ఇస్తున్నామండి. ఇది మనం చెప్పుకునే డైలాగ్. మన కోసం మనం దాన్ని మార్చేసాం న్యాయాన్ని. ఆ తర్వాత ఎత్తైన ధ్వజస్తంభం ఉంటుంది, దాన్ని చూడాల. ఆ తర్వాత లోపలికి పోతే రంగమండపము ఉంటుంది. ఆ తర్వాత ధ్యాన మండపం ఉంటుంది. ఆ తర్వాత గర్భగుడి ఉంటుంది. ఇట్లా 7 ప్రాకారాలుగా కట్టబడిందే పాతకాలంలో ఆలయం. ఈ భావాలతో పొమ్మంటారు. ముందు అక్కడ రాజగోపురం ఉంటుంది, దాని మీద నానాక పిచ్చి బొమ్మలు ఉంటాయి. అదంతా నీ బయటి ప్రపంచం. స్నేహితులు, యుద్ధాలు, ప్రేమలు, కొట్లాటలు, అన్ని రకాల బొమ్మలు ఉంటాయి దానిపైన, గాలిగోపురం మీద. కానీ గర్భగుడిలో దేవతా విగ్రహాల బొమ్మలే ఉంటాయి. లోపల కనపడకుండా అమ్మవారు ఉంటారు. ఒకే ఒక దీపం వెలుగుతూ ఉంటుంది.
మనం పోతే పూజారి గారు కర్పూరంతో హారతి వెలుస్తారు. ఆ హారతిలో ఆ దివ్యమంగళ రూపాన్ని నీ కళ్ళారా చూసుకోరా. ఆ తర్వాత వాడు ఇచ్చిన తీర్థప్రసాదాలు తీసుకొని అక్కడ ఉంటుంది ధ్యాన మండపం. ఆ ధ్యాన మండపంలో కూర్చొని కొంచెం సేపు ధ్యానం చేయి. ఇది పూర్వకాలపు మన పెద్దోళ్ళు పెట్టిన పద్ధతి. మనం వాళ్ళు చెప్పిన పద్ధతి ఒక్కటి ఆచరించాం. ఆ గుడికి గర్భగుడి దగ్గరికి పోయేటప్పుడు మహాభక్తి కళ్ళు మూసుకొని తలగా వంచుకుంటాం. చూడరా అన్న చోట చూడం. ఈ ధ్యాన మండపం దగ్గరికి వస్తాం. ఏదో పెద్దోళ్ళు చెప్పారు ధ్యాన మండపంలో కూర్చొని పోవాలంటమ్మా అని. కూర్చొని లేచి దుమ్ము దులుపుకొని పోతాం. లేదా పొరపాటున కూర్చున్నామంటే ఎవడొచ్చాడు పక్కన, వాడు ఏ ప్యాంట్ వేసుకొని వచ్చాడు, ఈ అమ్మాయి ఏ చీర కట్టుకొని వచ్చింది, మాట్లాడాలి ఆడ కూడా. ఇదే కథలు. అది కాదు వాళ్ళు చెప్పింది. చెప్పులు మటుకు బయట వదిలేస్తాం. చెప్పులు వదిలేసి అమ్మవారి దర్శనం చేసుకొని తీర్థప్రసాదాలు తీసుకొని అక్కడ ధ్యాన మండపంలో కొంచెం కూర్చొని మళ్ళీ బయటికి వచ్చేంత ఇంత సమయంలో చెప్పులు వదిలిపెట్టంగానే మన మనసులో నుంచి ఒక కొత్త మంత్రం మనకు తెలియకుండా వచ్చేస్తుంది. ఏమా మంత్రం? బయట వదిలిపెట్టిన చెప్పులు ఉండాయో పోయినాయో. ఈ మంత్రం చదువుతా కూర్చుంది. ఆడ చూడరా అన్న చోట చూడం, చూడొద్దురా అన్న చోట చూస్తాం. ఇంకేంది మనకు వచ్చేది? కానీ పిరమిడ్ పవిత్ర ప్రదేశం, అక్కడ కూడా చెప్పులు బయట వదిలేస్తాం, పిరమిడ్లో కూర్చుంటాం. ఇక్కడ మనం ధ్యానంలో మునిగిపోయినాక నా చెప్పులు ఉన్నాయా పోయినాయా అనే మంత్రం మనకు ఉండదు. అది కొద్ది తేడా. అంటే గుడికి పోవద్దండి, పిరమిడ్లోనే ఉండండి అని చెప్పలే. మన సనాతన ధర్మం అది. గుడి దేవుడు భక్తి కోసం, పూజారి భక్తి కోసం. కానీ ఇక్కడ మనకు జ్ఞానం కోసం వస్తాం. ఇక్కడికి మనకు అది అవసరమే, ఇది అవసరమే. ఇక్కడ వచ్చేది మన ఆత్మజ్ఞానం మనం తెలుసుకునేకి. అక్కడ పోతే ఆ దేవీ దేవతా రూపాన్ని పూజించి పుణ్యం మూట కట్టుకునేకి. ఇక్కడ కూడా మన స్వార్థమే. అక్కడున్న అమ్మోడితోనో అయ్యోడితోనో మనం బిజినెస్ పెట్టుకుంటాం. ఆడపోయి దిక్కుమాలిన కోరికలన్నీ ఆడ చెప్పుకుంటాం. గుళ్ళోకి పోయి కోరికలే. మా అల్లుడికి ఇంకా అమెరికా ప్రయాణం రాలేదు స్వామి, వస్తే నీకు 2 టెంకాయలు కొడతా, రాకపోతే టెంకాయలు కొట్టే పనిలే. అట్లాగని మా కోడలు నా మాట వినడమే లేదు స్వామి. మా ముని మనవడికి ఇంతవరకు కాలేజీలో రీటు రాలేదు స్వామి. ఇవన్నీ చేత అంటాడా వాడు? వాడికి అదే పని, ఆడు కూర్చొని. మనకి ఏమి ఇవ్వాలో, ఎప్పుడు ఇవ్వాలో, ఎంత ఇవ్వాలో, ఎట్లా ఇవ్వాలో వాడికి తెలుసు. అక్కడ పోయి సర్వే జనం సుఖినో భవంతు, లోకా సమస్తాం సుఖినో భవంతు. మళ్ళా దాంట్లో కూడా కొంతమంది మహానుభావులు, మొన్న ఎక్కడో ఒక శ్లోకం చూసా, అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి అంటే. నువ్వు ఉండవు కదరా ఎట్లా? ఇప్పుడు ఈ పిరమిడ్లో ఉండే వాళ్ళందరూ బాగుండాలంటే నేను దాంట్లో ఉన్నా కదా అంటే వీడు కొంచెం అడిషనల్గా చెప్పుకోవాలి. ఈ ఆశ, ఈ బుద్ధులు మన ఎప్పటికీ పోయి సావడంలే. అవి పోయేదానికే నీవు ఎవరో నువ్వు తెలుసుకుంటే నీలోని ఈ లక్షణాలు పోతాయి. ఆ నేను ఎవరు అని తెలుసుకునేదానికి, ఆ దేవుడు ఎక్కడో ఉన్నాడు అని తెలుసుకునేదానికి ఉపయోగపడేది ఈ ధ్యానం మాత్రమే. ధ్యానంలో కూర్చున్నప్పుడు దేవుడు ఎక్కడో లేడు, మనలోని ఆత్మస్వరూపుడే దేవుడు అన్న సంగతి మనకు ఒక దినం కాకుంటే ఒక దినం తెలిసి వస్తుంది. అది వచ్చినప్పుడు మన ఆలోచన సరణి మారుతుంది. సమాజం చేయడంలో మన బాధ్యతలు, కుటుంబం చేయడంలో మన బాధ్యతలు, వ్యక్తిగా మన బాధ్యతలు మనకు అర్థమవుతాయి. మళ్ళీ ఇప్పుడు రామాయణంలోకి వస్తే మాకంతా ఉత్తర భారతదేశంలో ఈ రామాయణమే అతి గొప్పది. తులసీదాస్ రామచరిత మానసం కానీ, వాల్మీకి రచించిన ఇది కానీ. నేను ఇంతకుముందు చెప్పాను, మన భారతదేశ ధర్మం నిలబడి ఉంది అంటే 4 స్తంభాలలో ఈ ఉపనిషత్తులు ఎంతోమందికి బుర్రకెక్కవు. వేదాలు అసలు అర్థం కావు, పురాణాలు కొంచెం వరకు అర్థమవుతాయి. కానీ
మన మధ్య మనతో జరుగుతున్నట్లుగా చెప్పబడే భారత రామాయణాలు, అది ఇంటింటి రామాయణం, ఇంటింటి భారతమే, ఎక్కడిదో కాదు. రాముడు కొన్ని లక్షల ఏళ్ల సంవత్సరం కింద ఉన్నా ఈరోజు మనతోనే ఉన్నాడు అంటే కారణం మన జీవితంతో అంతగా మమైకమైపోయినాడు. ఎవరైనా ఇద్దరు భార్యాభర్తలు బాగుంటే వెంటనే మనం ఏమంటాం? సీతారాముల్లాగా ఉన్నారు. ఇద్దరు అన్నదమ్ములు బాగుంటే ఏమంటాం? రామలక్ష్మణులాగా ఉన్నారు అని. మరి అంతగా మన జీవితంలో పెనువేసుకుపోయిన ఆ రామ కథ ఎంతటి అద్భుతమైన రహస్యాలతో ఉంటుందో, మన శ్వాస మీద ధ్యాసతో కూడా దాంట్లో ఒక కనెక్షన్ ఉంది. రాముడికి వీరభక్తుడు ఎవరు? హనుమాన్. బుద్ధిర్బలం యశోధైర్యం వాక్పటుత్వం చ ఆరోగతాం అజాడ్యం హనుమత్ మాత్రేణ లభయేత్ అని అంటాం కదా మనం. హనుమంతుడిని తలుచుకుంటే బుద్ధి వస్తుంది, రోగాలు పోతాయి, జాడ్యము అనబడి వంశపారంపర జబ్బులు పోతాయి, వాక్పటుత్వం వస్తుంది, బలం వస్తుంది, ధైర్యం వస్తుంది. రోమంలో రామనామం నింపుకున్న ఆ హనుమంతుడికి అంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన నిరంతరము రామనామ స్మరణ చేస్తాడు. రామ అనే 2 అక్షరాలు ఏకాక్షరంగా పలికితే రామ్. రామ్ అంటున్నప్పుడు అనేదానికి ముందర మీరు గాలి పీల్చుకుంటారు, అన్నప్పుడు గాలిని వదులుతారు. రామ్ అంటే ఇక్కడ శ్వాసక్రియ జరుగుతుంది. హనుమంతుల వారు తీసుకుంటున్న ప్రతి శ్వాసలో రా అంటూ, వదిలిపెడుతున్న శ్వాసలో